श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై జై. మనం మూడో శ్లోకం చూస్తున్నాము. నాలుగో శ్లోకం చూస్తున్నాము. చదువుదాం శ్లోకము. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అయితే గడిచిన 3 శ్లోకాల్లోనూ కూడా ఆత్మజ్ఞానం యొక్క స్తుతి జరిగింది. మొదటి 2 శ్లోకాలు పాజిటివ్ స్తుతి. మూడో శ్లోకంలో ఆత్మజ్ఞానము ఎడల శ్రద్ధ లేకపోతే ఏమవుతుందో నెగిటివ్, అంటే ఒక నెగిటివ్ క్వాలిటీ, అంటే అది లేకపోతే ఏం జరుగుతుందో చెప్పారు. వ్యతిరేకం. ఆ విధంగా కూడా స్తుతించారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే చదువుకోకపోతే ఉద్యోగం రాకుండా అయిపోతావు అని చెప్పడం కూడా ఇంపార్టెంట్ కదా. ఆ విధంగా నెగిటివ్ గా కూడా చెప్పారు. స్తుతి అది కూడా స్తుతియే చెప్పి ఇప్పుడు ఈశ్వరుని యొక్క లేక ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం చెప్తున్నారు. చాలా మంచి శ్లోకము, చాలా విలువైన శ్లోకము. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్త మూర్తిన. సో మయా అవ్యక్త మూర్తిన ఇదం సర్వం జగత్ తతం. అది వాక్యం. అంటే అవ్యక్తమైనటువంటి నా చేత ఈ జగత్ అంతా కూడా వ్యాపింపబడి ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నదంతయు కూడా సర్వం కల్విదం బ్రహ్మ. ఇక్కడ ఉన్నదంతయు కూడా పరమాత్మయే అని చెప్తున్నాడు. సో వాసుదేవ అన్న పదం ఎదురు కూడా చెప్పుకుని, వాసుహు చ అసౌ దేవ, అతడే వాసు అతడే దేవ. అది వాసుదేవ అన్న పదం నాకు విగ్రహవాక్యం. వాసుహు అంటే ఏంటంటే వసంతి అస్మిన్ జగంతి ఇది వాసు. అంటే దీని యందు జగత్తులు ఉంటాయి కాబట్టి అది వాసుహు అయింది. అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో దానికి వాసుదేవ అని పేరు. సో దానికే పరమాత్మ అని కూడా పేరు. అంటే మనకి చాలా ఈ తతం అన్న పదం ఉంది అక్కడ. తతం అంటే వ్యాపింపబడి ఉన్నది. ఈ తతం అన్న పదం మనకి చాలా చోట్ల వినిపిస్తుంది. మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు కూడా దివి వచక్షురా తతం అని మంత్రంలో వినిపిస్తుంది. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురా తతం అని మనకి చాలా చోట్ల అది గ్యారంటీగా గుడికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ మంత్రం ఉంటుంది. తద్విష్ణోహో పరమం పదం. ఆ విష్ణువు యొక్క పరమ పదము అంటే ఆ విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము, దాని యొక్క పరమ పదము అన్న గమ్యస్థానము. ఆ గమ్యస్థానము సదా పశ్యంతి సూరయః. సూరులకు అంటే ధీరులు. సూరులు అంటే ధీరులు. ధీరులు అంటే ఆత్మజ్ఞానము ఉన్నవాళ్ళు, అంటే తెలివి బాగా ఉన్నవాళ్ళని అర్థం. వాళ్లే ధైర్యంగా ఉండగలుగుతారు. అంటే క్లియర్గా ఉన్నదేమిటో తెలుసుకోగలరు. వాళ్ళకే భయం ఉండదు. సో అందుకే ధీరహ అన్న పదం వాడతారు పండితులకు సంస్కృతంలో. సో వాళ్ళు సదా పశ్యంతి, వాళ్ళకి కనిపిస్తుంది ఎప్పుడు కూడా ఈ తత్వం. విష్ణువు అనబడే తత్వం ఏదైతే ఉందో సదా పశ్యంతి సూరయః. సూర్యులకు ఎప్పుడు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ విచక్షణ జ్ఞానం ఉంటే క్లియర్ గా కనిపిస్తుంది అంతటా పరమాత్మయే ఉన్నదని. ఏ విధంగా కనిపిస్తుంది? దివీవ చక్షుః ఆతతం. దివి ఇవ చక్షుః ఆతతం అంటే ఆకాశంలో కన్నులు వలె. అంటే ఆకాశంలో ప్రకాశము,
ఆతతం, అక్కడ ఆతతం ఉందిగా, అక్కడ ఆతతం అన్న తతం అన్న ఒకటే ఆ పదం, అదే పదం ఇక్కడ కూడా తతం. సో మయా తతం, అక్కడ దివీవ చక్షు ఆతతం. ఈ మయా తతంనే మయా ఆతతం అని కూడా విడగొట్టచ్చు. మయా ఆతతం అన్నా కూడా సవర్ణ దీర్ఘ సంధి మయా తతం అనే ఉంటుంది. మయా ప్లస్ తతం, మయా ప్లస్ ఆతతం రెండు కూడా ఆ మయా తతమే అవుతాయి. సో తతం ఆతతం రెండు సినానిమ్స్. సో దివి ఇవ చక్షు ఆతతం అంటే ఆకాశములో ప్రకాశము వలె ఆ ఉంది ఆ పరమాత్మ తత్వము అని ఆ విచక్షణ జ్ఞానము ఉన్న వాళ్ళకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది అని మంత్రం, వేదమంత్రం. అంటే ఆ ప్రకాశము ఏ విధముగా ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నదో అని అర్థం. దివీవ చక్షురాతతం అంటే ఇప్పుడు ఆకాశంలో ప్రకాశం ఎక్కడున్నది అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదని చెప్పలేరు కదా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్. ఆకాశం అంతా కూడా సూర్యుని యొక్క కాంతి వ్యాపించియే ఉన్నది నిరంతరం. అన్ని చోట్ల కూడా సూర్యుని యొక్క కాంతి వ్యాపించియే ఉన్నది. సో దివి చక్షు ఆతతం ఇవ. దివి అంటే ఆకాశము, ఆ ఆకాశమునందు చక్షు ప్రకాశము ఏ విధంగా వ్యాపింపబడి ఉన్నదో అన్న మంత్రంలో వచ్చింది ఆ తత్వం అనే పదం. అదే తత్వం అనే పదం ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మయా తత్వం, నా చేత వ్యాపింపబడి ఉన్నది. ఈ ఇక్కడ కనిపించిన ఈ జగత్తంతయు కూడా నా చేత వ్యాపింపబడి ఉన్నది. ఆకాశములో ప్రకాశము వలె, సూర్యుని యొక్క ప్రకాశము ఆకాశం అంతటా కూడా కనిపించే యూనివర్స్ అంతటా కూడా సూర్యుని యొక్క ప్రకాశము వ్యాపించియే ఉన్నది. మెటీరియల్ ఉన్న చోట కనిపిస్తుంది, ఒక ప్లానెట్ ఉన్న చోట కనిపిస్తుంది వెలుగు, గ్రహం లేని చోట వెలుగు కనిపించదు. అంతేనే కానీ వెలుగు లేదని కాదుగా, వెలుగు ఉంది. ఎక్కడైతే గ్రహం లేదో అక్కడ వెలుగు కనిపించదు, అంతే. గ్రహం ఉన్న చోట వెలుగు కనిపిస్తుంది మనకి, వెలుగు కనిపించదు. వెలుగు యొక్క ప్రతిబింబము కనిపిస్తుంది, యాక్చువల్లీ ఆ ప్రతిఫలిస్తుంది వెలుగు. ఆ సన్లైట్ యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, సన్లైట్ కనిపించదు మనకి. సన్లైట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, సన్లైట్ యొక్క రిఫ్లెక్షనే తెలుసు. సన్లైట్ యొక్క రిఫ్లెక్షన్ భూమి యొక్క వాతావరణంలో ఏ విధంగా ఉంటుందో అదే తెలుసు మనకి. ఒరిజినల్ గా సన్లైట్ ఏ రంగులో ఉందో మనకి తెలియదు. సో ఆ విధంగా ఏ విధంగా అయితే సన్లైట్ ఆకాశం అంతా అంతరిక్షం అంతా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా నేను ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాను. మయా ఇదం సర్వం జగత్ తతం. పైగా ఏ విధమైనటువంటి నా చేత? అవ్యక్తమూర్తి, అవ్యక్తమైనటువంటి నా చేత అంటే కంటికి కనిపించదు. ఇది వరకు కూడా చూసాం కదా, అప్రమేయము అని డిస్క్రైబ్ చేశారు. ఇక్కడే వచ్చేది చాలా చోట్ల మనకి. ఈశ్వరుడు అప్రమేయము అంటే కంటికి కనిపించడు, అంటే ఇంద్రియమునకు గోచరము కానటువంటి తత్వము. ఎందుకు ఇంద్రియమునకు గోచరము కాదు అంటే, మనకి పంచమహాభూతంలో చూడండి, ఆకాశం అంతటా వ్యాపించబడి ఉన్నది. ఆకాశం కంటికి కనిపిస్తుందా? ఆకాశము కంటికి కనిపించదు. ఆరు ఆకాశము ఇంద్రియమునకు, 5 ఇంద్రియాలకి తెలిసేటటువంటి తత్వం కాదు, 5టికి తెలియదు ఆకాశం. కాకపోతే ఆకాశం ఉందని మనము ఊహించగలుగుతాం, గెస్ చేయగలుగుతాం. లేదా దాన్ని సాక్షి భాష్యము అంటారు, అంటే భాష్యము అంటాం. అంటే ఆకాశం ఉందని తెలుస్తుంది కానీ ఇంద్రియానికి తెలియదు, తెలుస్తుంది అంతే. అలా అంటే ఉన్నాను అని ఎలా తెలుస్తుందో అదే విధంగా ఆకాశము ఉంది అని కూడా తెలుస్తుంది. సో ఆకాశము సూక్ష్మమైనది పంచమహాభూతములలో. ఆకాశమే మనకి కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, ముక్కుకి వాసన తెలియదు, నోటికి రుచి తెలియదు, చర్మానికి ఏమో స్పర్శ తెలియదు. ఆకాశము ఆ విధంగా గ్రహించలేం, కానీ ఆకాశమునే గ్రహించలేం. అయితే పరమాత్మ ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది. ఆకాశం అంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. ఏ తత్వం అయితే ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉన్నదో అది పరమాత్మ అని చెప్పడం. సో మయా తతం ఇదం సర్వం జగత్, ఇదం సర్వం జగత్ మయా తతం. ఆ మయాకి విశేషణము అవ్యక్తమూర్తిన, అవ్యక్తమైనటువంటి నా చేత. జగత్తు వ్యక్తం, జగత్తంతా కూడా కనిపించేది కదా, కనిపించేది వ్యక్తం. జగత్తులో వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వము అది అవ్యక్తము.
అవ్యక్తమైనటువంటి, ఇప్పుడు చెట్టు విత్తనము నుంచి చెట్టు వచ్చింది, విత్తనములో ఉన్న ఫార్ములా అది అవ్యక్తం. చెట్టు వ్యక్తం, చెట్టు వ్యక్తం అవుతుంది, మొక్క మనకు కనిపిస్తుంది. కానీ ఏ ఫార్ములా వలనైతే ఆ మొక్క అంతా పెరుగుతుందో అది విత్తనంలో దాగి ఉంది. ఏ విధంగా దాగి ఉంది? అవ్యక్తం, అవ్యక్తమై దాగి ఉంది. సో ఆ విధంగా అవ్యక్తమైనటువంటి ఈశ్వరుని చేత ఈ జగత్తంతయు కూడా వ్యాపింపబడి ఉన్నది. అది మొట్టమొదటి లైన్. అది దాని యొక్క భాష్యం చదువుదాం. మయా, మయా అంటే మమ, యహ పరహ భావ తేన, నా యొక్క పరహ భావ అంటే పరహ భావ, భావ అంటే ఉనికి, ఉండుట, భావము అంటే ఉండుట. చూడండి, జగత్తులో ఏది చూసినా కూడా ప్రతిదాన్ని ఉన్నది 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 అనే విధంగానే తెలుసుకుంటాం. ఇప్పుడు ఆకాశము ఉన్నది, అక్కడ ఆకాశంలో ఒక ఆబ్జెక్ట్, ఏదో ఇల్లు ఉన్నది, ఇంటి దగ్గర ఏదో మొక్క ఉన్నది, ఇంట్లో మనుషులు ఉన్నారు, ఇంట్లో వస్తువులు ఉన్నాయి. ఏది చూసినా కూడా అన్నిటికీ కూడా ఉన్నది 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 అనే విధంగానే తెలుస్తుంది. దాన్నే శాస్త్రంలో సద్బుద్ధి అంటారు. సత్ ఉనికి, సద్బుద్ధి అంటాం. అంటే ఏది తెలుసుకున్నా కూడా ఉన్నది 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 అనే విధంగానే తెలుసుకుంటాం. సో అందుకనే దానికి సద్బుద్ధి అంటారు. ఆ ఉన్నది అనేది మారదు. అయితే మరి నామరూపంలో ఏది ఉన్నది? ఘటము ఉన్నది, కుండ ఉన్నది, అయితే అక్కడ ఏదో గోడ ఉన్నది, ఇల్లు ఉన్నది, మనిషి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడు అని ఈ విధంగా ఒక జీవి ఉన్నది, ఒక ప్రాణి ఉన్నది, సూర్యుడు ఉన్నాడు అని ఆ విశేషణం ఏదైతే ఉందో, అంటే ఏదైతే డిస్క్రైబ్ చేస్తున్నామో దాని యొక్క నామరూపములు ఉన్నాయి అని తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఆ నామరూపములు మారిపోతూ ఉంటాయి. ఘటం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఇక్కడ ఘటం ఉంటే వేరే చోట మరొకటి ఉంటుంది. ఆ ఏది ఉన్నదో అది మారిపోతూ ఉంటుంది. దానికి అసద్బుద్ధి అని పేరు. సో సద్బుద్ధి, అసద్బుద్ధి. మనకు వచ్చే జ్ఞానంలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ఒక వస్తువు గురించి చెప్తే అందులో సద్బుద్ధి ఉంది, అసద్బుద్ధి కూడా ఉంది అని మనకి 2వ చాప్టర్లో 16వ శ్లోకం దగ్గర చూసాం, ఈ డిస్కషన్ వచ్చింది. అయితే సద్బుద్ధి, అసద్బుద్ధి అని దాని గురించి శంకర్లు ఆ విధంగా డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రతి దాంట్లోనూ సద్బుద్ధి, అసద్బుద్ధి మనకి తెలుస్తూ ఉంటాయి. అందులో మారిపోయేది అసత్, అసద్బుద్ధి. మారనేది ఏదైతే ఉందో అది సద్బుద్ధి అని 2 అంశాలు చెప్పారు. అసత్ ఏదైతే ఉందో అది పరహ భావ. ఎందుకంటే ఆ సత్, అసద్బుద్ధి ఏదైతే ఉందో నామరూపాలకి సంబంధించినది, అది స్పేస్ అండ్ టైంలో లిమిటెడ్. కాకపోతే సద్బుద్ధి ఏదైతే ఉన్నది, ఉండుట అన్నది ఉందో అది స్పేస్ అండ్ టైంకి లిమిటెడ్ కాదు. ఎందుకంటే అది మన ఇంద్రియాలకు కూడా అందదుగా. ఉన్నాను అన్న భావం ఏదైతే ఉందో, ఆ ఉన్నాను అన్న భావము ఇంద్రియమునకు ఉండదు. ఆ ఉన్నాను అన్న వెలుగులో ఇంద్రియం పనిచేస్తుంది. అంతేనే కానీ నేను ఉన్నాను అని చెప్పడానికి ఇంద్రియం అక్కర్లేగా. నేనున్నాను అనడానికి కన్ను అక్కర్లేదు, నేనున్నాను అనడానికి చర్మం అక్కర్లేదు, ఉన్నాను అని చెప్పడానికి నాలిక అక్కర్లేదు, ఉన్నాను అని చెప్పడానికి చెవి వినికిడి అక్కర్లేదు, ఉన్నాను అని చెప్పడానికి పంచ ఇంద్రియములతో సంబంధం లేదు. ఉన్నాను అన్న వెలుగులో ఇంద్రియములు పనిచేస్తాయి. సో ఇంద్రియములకు అందేది అసత్ బుద్ధి. ఏ వెలుగులో అయితే ఇంద్రియములు పనిచేస్తున్నాయో అది సద్బుద్ధి, అది శాస్త్రం. సో పరహ భావ అంటే అర్థం అది. మమ యహ పరహ భావ తేన. మయా అంటే తృతీయ విభక్తి, అది నా చేత అని. ఎటువంటి నా చేత? పరహ భావ, నా పరమమైనటువంటి భావము, అంటే అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో దాని చేత అని. ఆ అఖండమైనటువంటి సత్ అని పేరు దానికి శాస్త్రంలో. ఒక టైమ్లెస్ అండ్ స్పేస్లెస్, ఆ అఖండమైనటువంటి ఆ ఎగ్జిస్టెన్స్, ఆ ఉనికి చేత ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నది. దాని చేత తతం వ్యాప్తం, తతం అంటే వ్యాప్తం, సర్వం ఇదం జగత్,
సర్వమిదం జగత్ అంటే ఇక్కడ ఉన్నటువంటి జగత్ అంతా కూడా, మనకు కనిపించే జగత్ అంతయు కూడా ఆ ఉనికి చేత వ్యాపించబడి ఉన్నది. ఎటువంటి ఉనికి? అవ్యక్తమూర్తినా నా వ్యక్తామూర్తి స్వరూపం యస్య మమ సహ అహం అవ్యక్తమూర్తి. సో నా నా స్వరూపము అవ్యక్తము అని చెప్తాను. అంటే ఆ ఈశ్వరుని యొక్క స్వరూపము అవ్యక్తం. ఈశ్వరుడు కంటికి కనిపించదు. ఈశ్వరుడు అంటే జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. అది అది కంటికి కనిపించదు. కంటికి కనిపిస్తున్నది అంటే అది అసత్ అయిపోతుంది, అది అసద్బుద్ధి అయిపోతుంది. ఇందాక చెప్పుకున్నాగా, ఇంద్రియమునకు అందుతున్నది అంటే అది మారిపోతూ ఉంటుంది. ఇంద్రియమునకు అందేది ఏది కూడా మారకుండా ఉండదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఎదురుకుంటా కంటికి కనిపిస్తున్నాడు. కాకపోతే సూర్యుడికి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. రిలేటివ్ గా చాలా పెద్దది. మన లైఫ్ స్పాన్ తో కంపేర్ చేస్తే కొన్ని వేల కోట్ల టైమ్స్ ఎక్కువ మన లైఫ్ స్పాన్ కంటే. కానీ లిమిటెడ్, స్టిల్ ఇట్ ఈస్ లిమిటెడ్. రిలేటివ్లీ అన్లిమిటెడ్ అనిపిస్తుంది. మన జీవితం యొక్క పరిధితో చూస్తే అది అనంతమైనటువంటి సంవత్సరాలు సూర్యుడు ఉంటాడని అనిపిస్తుంది. కానీ అనంతం కాదుగా, ఇది కూడా లిమిటెడే. సో ఇంద్రియమునకు అందేది ఏదైనా సరే అది అసద్బుద్ధి అవుతుంది, ఎందుకంటే అది లిమిటెడ్ అయిపోతుంది. కాకపోతే ఈశ్వరుని యొక్క తత్వము, పరమాత్మ యొక్క తత్వము పరిధులు లేనిది, పరిచ్ఛిన్నము కానిది. అది అవ్యక్తమూర్తిన నా వ్యక్తామూర్తి స్వరూపం యస్య సహ అహం అవ్యక్తమూర్తి. నేను అవ్యక్తమైనటువంటి వాడిని. వ్యక్తము కాదు, వ్యక్తం అయితే పుట్టాలి, పుట్టింది అంటే చనిపోవాలి. ఈశ్వరుడు వ్యక్తము అంటే ఈశ్వరుడు పుట్టాడు, ఈశ్వరుడు చనిపోయాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అది శాస్త్రం మరి అలా చెప్పట్లేదు కదా. శాస్త్రం అయితే ఆ విధంగా డిస్క్రైబ్ చేయట్లేదు పరమాత్మ యొక్క తత్వం. తేనమయ అవ్యక్తమూర్తిన, అటువంటి నా అవ్యక్తమైనటువంటి స్వరూపము కలిగినటువంటి నా చేత ఈ జగత్ అంతయు కూడా వ్యాపించబడి ఉన్నది. అది ఈశ్వరుని యొక్క డెఫినిషన్, ఫండమెంటల్ ఫస్ట్ డెఫినేషన్. ఈశ్వరుని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్త మూర్తిన. ఏమిటి అవ్యక్త మూర్తిన అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కర్ణ అగోచర స్వరూపేణ ఇత్యర్థ. సో కర్ణ అగోచర స్వరూపేణ, కర్ణములకు అందదు. కర్ణము అంటే ఉపలక్షణంగా అన్ని ఇంద్రియములు తీసుకోవాలి. 5 ఇంద్రియములకు కూడా గోచరము కానటువంటి ఆ తత్వము చేత ఈ జగత్తంతయు కూడా వ్యాపించబడి ఉన్నది. అది ఆ సెంటెన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, అన్ని ప్రకాశిస్తున్నాయి అంటే, ఇప్పుడు చూడండి, ఒక వస్తువు ప్రకాశిస్తోంది అనుకోండి, ఒక వస్తువు మన జ్ఞానానికి వస్తున్నది. ఘటము ఉన్నది. ఘటం ఉందని ఎవరు చెప్తున్నారు? ఘటం ఉందని ఘటం చెప్పట్లేగా. కొండ ఉన్నది, కొండ ఉందని కొండ చెప్పట్లేదు కదండి. కొండ చెప్పదు, మీరుండాలి. మీరుంటేనే కొండ ఉందని చెప్పగలుగుతారు. మనం చెప్పాలి, నేను చెప్పాలి కొండ ఉందని. అంటే ఒక అబ్జర్వర్ ఉండాలి. అబ్జర్వర్ ఉండి అబ్జర్వర్ చెప్పాలి కొండ ఉందని. అబ్జర్వర్ లేకపోతే ఉన్నదేమిటో ఏమిటో అది ఎవరికి తెలియదు, ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. అసలు ఉంది అని చెప్పాలంటేనే అబ్జర్వర్ ఉండాలి, అంతే కదా. కొండ వచ్చి తనంతట తాను చెప్పట్లేగా నేను ఉన్నానని. జగత్తులో ఏ వస్తువైనా అంతే. భూమి ఉంది, భూమి వచ్చి తాను చెప్పట్లేదుగా నేను ఉన్నానని. నేను చెప్తున్నాను భూమి ఉందని. అంటే ఒక అబ్జర్వర్ ఉండాలి. అబ్జర్వర్ ఉన్న చోటనే ఉన్న వస్తువు ప్రకాశిస్తున్నది అని తెలుస్తుంది. అంటే ఏంటి? ఒక చైతన్య స్వరూపుడు ఉండాలి, ఒక సెంటియంట్ బీయింగ్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఒక చైతన్య స్వరూపం ఉండాలి, చైతన్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉండాలి. ఒక వ్యక్తి ఉంటేనే జగత్తు ఉంటుంది, ఆ వ్యక్తికి జగత్తు ఉంటుంది. ఇండిపెండెంట్ ఆఫ్ ద వ్యక్తి జగత్తు ఉందా? ఏమో, వ్యక్తి లేకుండా నేను లేనప్పుడు ఏముందో నాకేంటి, ఎలా చెప్తాను? నేను చెప్పలేను. నేను ఉంటే నేను జగత్తు ఉందని చెప్పగలను. అంటే చాలా టెక్నికల్ పాయింట్. నాకు అలా అనిపించదు, నేను లేకపోయినా కూడా జగత్తు ఉంది కదా అనిపిస్తుంది. కానీ నేను లేకపోతే ఉన్నది ఏమిటో, ఉన్నది జగత్ అని ఎవరికి తెలుసు?
తెలియదు. నేను ఉండాలి, నేను ఉండి నేను చెప్పాలి జగత్ అని. అంటే ఒక అబ్జర్వర్ ఉండాలి. సైన్స్ కూడా అలాగే చెప్తుంది. ఫిజిక్స్ మ్యాటర్ మ్యాటర్ ఉండాలి అంటే అబ్జర్వర్ ఉండాలి. ఒక అబ్జర్వర్ ఉంటేనే మ్యాటర్ ఉన్నట్టు లెక్క. మ్యాటర్ ఉంటుంది. అబ్జర్వర్ లేకపోతే మ్యాటర్ ఉందా ఏమో తెలీదు. ఉందో లేదో ఎవరికి తెలుసు, తెలియదు. అబ్జర్వర్ ఉండాలిగా. అబ్జర్వర్ ఉంటే మ్యాటర్ ఉంటుంది. సో ఈ క్రియేషన్, వేదాంతులు క్రియేషన్ యొక్క ప్రాసెస్ ను ఒప్పుకోరు అసలు. అంటే సరే మాట వరుసకి చెప్తారు, పరమాత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుండి ఆకాశాత్ వాయు, వాయురగ్ని అని మాట వరుసకి ఆ క్రమము చెప్పినా అది అబ్జర్వర్ ఉంటేనే ఆ క్రమము. ఒక వ్యక్తి ఉంటేనే ఆ క్రమము సరిపోతుంది. వ్యక్తిని తీసేస్తే ఇండిపెండెంట్ ఆఫ్ దట్ వ్యక్తి లేదు అసలు ఆ క్రమము. సృష్టి యొక్క క్రమము ఒప్పరు. సృష్టి అందుకనే సృష్టి యొక్క క్రమమును వేదాంతములో ఒప్పరు. ఎందుకంటే అబ్జర్వర్ ఉండాలి. అబ్జర్వర్ ఉంటేనే సృష్టి ఉన్నది. సో ఆ ఏదైనా తెలుస్తున్నది అంటే ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి? ఆ తెలుసుకునే వ్యక్తి ఉండాలి. ఆ తెలుసుకునే వ్యక్తిలో తెలివి ఉండాలి. ఆ చైతన్యం ఉండాలి. ఆ చైతన్యము అంతటా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు నాలో ఉన్న చైతన్యము పక్కన ఇంకో జీవి ఉంది, ఆ జీవికి కూడా తెలుస్తోంది. అంటే ఆ జీవిలో కూడా చైతన్యం ఉన్నది. మరి నాలో ఉన్న చైతన్యమునకు పక్క జీవిలో ఉన్న చైతన్యమునకు తేడా ఏమిటి అంటే తేడా ఏమి చెప్పలేము. అందుకని పరహ భావ, అది అవ్యక్తము. అది ఎందుకు పరహ భావమైన తేడా చెప్పలేము. నాలో ఉన్న చైతన్యానికి పక్క వ్యక్తిలో ఉన్న చైతన్యానికి తేడా మనం చెప్పలేము. ఎందుకంటే అది అవ్యక్తము. వ్యక్తమైతే తేడా చెప్పగలం. వ్యక్తమైతే కంటికి కనిపిస్తున్నది, ఈ ఫామ్ లో ఉన్నది, ఈ రూపంలో ఉన్నది, లేదా చెవికి వినిపిస్తున్నది, ఇటువంటి శబ్దము చేస్తున్నది, లేదా ఇటువంటి రుచి కలిగి ఉన్నది, ఇటువంటి వాసన కలిగి ఉన్నది, ఇటువంటి స్పర్శ కలిగి ఉన్నది అని తేడాలు చెప్పగలుగుతాం కనిపిస్తే. కానీ ఆ చైతన్యము నాకు మనము తేడాలు చెప్పలేము. ఎందుకంటే అది ఇంద్రియ గోచరము కాదు. సో కరణ అగోచర స్వరూపేణ ఇత్యర్థ. నెక్స్ట్ వాక్యం ఏంటి? మూడు వాక్యాల్లో డిఫైన్ చేశారు ఈశ్వరుడు అంటే ఏమిటి అంటే, ఫస్ట్ది మయా తతమిదం సర్వం జగదవ్యక్తం మూర్తిన, అది ఫస్ట్ది. ఆ వాక్యమైంది. ఇప్పుడు నెక్స్ట్ వాక్యంలోకి మొదలు పెడుతున్నాం. నెక్స్ట్ వాక్యం ఏంటి? మత్ స్థాని సర్వభూతాని, అన్ని భూతములు కూడా నాయందే ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకుంటున్నాం ఆ పాయింట్. అసలు ఏదైనా ఉంది అంటే ఒక చైతన్య స్వరూపుడు ఉండాలి. చైతన్య స్వరూపుడు ఉంటేనే ఏదైనా ఉంది అని చెప్పగలుగుతాం. సో ఆ చైతన్యమునకు, ఇక్కడ ఉన్న చైతన్యమునకు పక్క వ్యక్తిలో ఉన్న చైతన్యమునకు తేడా చెప్పలేము. ఆ చైతన్యమునకే మత్, నేను అంటారు. మత్ స్థాని, నాలో ఈ అన్ని భూతములు కూడా నాలోనే ఉన్నాయి. దాని ఎక్స్ప్లెనేషన్, తస్మిన్మయి అవ్యక్తమూర్తౌ స్థితాని మత్ స్థాని, ఆ అవ్యక్తమైనటువంటి నా యందు, అవ్యక్తమూర్తౌ మయి, ఆ యందు స్థితాని, అన్ని భూతములు కూడా ఉన్నాయి. అందుకనే వాసుదేవ ఇందాక చెప్పుకున్నాడు, వాసుదేవుని యందు ఈ జగత్తంతా ఉన్నది. వాసు అసౌ దేవ. సరే, వాసు అంటే వసంతి అస్మిన్ జగంతి ఇది వాసు. దాని యందు జగత్తులన్నీ ఉంటాయి కాబట్టి అది వాసుకు అయింది. ప్లస్ అదే దేవ, అదే ప్రకాశము, అదే చైతన్యము, ప్రకాశింపజేసే చైతన్యం. అదే ఉన్నది, అదే ప్రకాశింపజేస్తున్నది కాబట్టి వాసుదేవ అయింది. సో అటువంటి వాసుదేవుని యందు, అటువంటి ఆ తత్వమునందు స్థితాని సర్వభూతాన్ని, అన్ని జీవులు, అన్ని ప్రాణులు కూడా దాని యందే ఉన్నాయి. ఏమిటి అన్ని ప్రాణులు? బ్రహ్మాది స్తంభ పర్యంతాని. ఆ బ్రహ్మ హిరణ్య గర్భుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వము నుంచి, ఆ బ్రహ్మ అనే తత్వము నుంచి బ్రహ్మాది స్తంభ అంటే గడ్డి పూస వరకు, అంటే అతి పెద్దది నుంచి అతి చిన్నది వరకు కూడా అన్ని ప్రాణులు, అన్ని జీవులు కూడా నాయందే ఉన్నాయి. మత్స్థాని మయి, తస్మిన్ మయి అవ్యక్తమూర్తౌ స్థితాని, ఇది మత్స్థాని అంటే అవ్యక్తమైనటు నా యందు ఉన్నవి, అది మత్స్థాని. ఏమిటి ఉన్నవి? సర్వభూతాన్ని, అన్ని భూతములు. ఏమిటది? బ్రహ్మాది స్తంభ పర్యంతాన్ని. ఆ విధంగా చెప్పచ్చు. లేదా పంచమహాభూతములు, ఆ పంచమహాభూతములు వాటి చేత
చేయబడిన జగత్ అంతయు కూడా నా యందియే ఉన్నది. ఎందుకు అలా చెప్తున్నారు? నహి నిరాత్మకం కించిత్ భూతం వ్యవహారాయ అవకల్పతే. సో నిరాత్మకం భూతం కించిత్ నా అవకల్పతే అంటే ఎక్కడా కూడా ఆ లేని వస్తువుని ఉందని చెప్పలేం కదా. ఇప్పుడు ఆ ఆకాశ పుష్పము ఉంటుందా? ఉండదుగా, లేదుగా. ఆకాశ పుష్పము లేదు, ఆకాశ పుష్పము ఉన్నది అని చెప్పలేం. అది ఇమాజినేషన్, అది ఇమాజినేటివ్ వస్తువు ఆకాశ పుష్పము అనేది. ఆకాశ పుష్పము ఉందని చెప్పగలమా? లేదు. అలాగే వంధ్యాపుత్రుడు అని ఉంటుంది సంస్కృతంలో ఎగ్జాంపుల్, శాస్త్రంలో ఎగ్జాంపుల్. వంధ్యాపుత్రుడు అంటే గొడ్రాలికి పుట్టినవాడు ఉంటాడా? గొడ్రాలికి పుట్టినవాడు ఉన్నాడు? ఉండడుగా. సో వంధ్యాపుత్రుడు అనేది ఉండదు. ఆకాశ పుష్పము అనేది ఉండదు. శశశృంగము అనేది ఉండదు. సో అవి లేవుగా, అవి ఉండవు. అవి ఇమాజినరీ వస్తువులు, అవి ఇమాజినరీ వస్తువులు ఏం లేవు. సో అటువంటి వస్తువుల చేత ఏదైనా వ్యవహారం నడుస్తుందా జగత్తులో? నడవదుగా. సో జగత్తులో వ్యవహారము, జగత్ అంటేనే వ్యవహారము. ఈ జగత్తులో వ్యవహారమునకు నిరాత్మకం కించిత్ భూతం నా అవకల్పతే. లేని దాంతో వ్యవహారం జరగదు కదండి, ఇక్కడ ఉన్నదాంతోనే జరుగుతుంది. ఇప్పుడు దేవతకి ఏమైనా హవిస్సు సర్పించుకోవాలి అంటే దేవత ఉండాలి, హవిస్సు ఉండాలి. ఉండాలిగా, ఉన్నదాంతోనే చేయగలంగా. జగత్తులో వ్యవహారం లేని దాంతో చేయలేంగా. అందుకని ఉన్నది 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 అని తెలిసే దాంతోనే ఇక్కడ జగత్తులో వ్యవహారము నడుస్తుంది. ఈ జగత్తులో ఏది చూసినా కూడా ఉన్నది 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 అలాగే ఆ విధంగానే ఉంటుంది జ్ఞానము. లేనిది అంత అనే విధంగా జ్ఞానము ఉండదు. ఇప్పుడు అక్కడ వస్తువు లేదనుకోండి, ఆ వస్తువు యొక్క అభావము ఉన్నది. ఆ వస్తువు కనిపించట్లేదు, తాళం కనిపించట్లేదు అంటే తాళం యొక్క అభావము ఉన్నది. తాళం లేకపోలేదు, తాళం ఉంది ఎక్కడో, కానీ ఇక్కడ లేదు అంటే తాళం యొక్క అభావం ఉన్నది ఇక్కడ. అది ఇక్కడ కనిపించకపోవటం అనేది ఉన్నది, అది కూడా ఉన్నది అనే విధంగానే తెలుస్తోంది. సో అదే చెప్తున్నారు, నహి నిరాత్మకం కించిత్ భూతం వ్యవహారాయ అవకల్పతే. అతః మత్స్థాని మయా ఆత్మన ఆత్మవత్వేన స్థితాని. సో అతః మతస్థాని మయా ఆత్మన ఆత్మవత్వేన. సో నా చైతన్య రూపము చేత ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నది అంటే ఇప్పుడు ఎదురుకుండా ఘటము ఉన్నది. ఉన్నది అంటే ఆ ఉన్నది అని వస్తుందిగా, మరి ఆ ఉన్నది దాన్ని అన్నదానికే పరమాత్మ అని పేరు. సో నా చేత అంటే నా ఆత్మతత్వము చేత అంతయు కూడా వ్యాపించబడి ఉన్నది. అంతేకాదు అన్ని భూతములు కూడా నా ఆత్మతత్వము చేతనే ఉన్నాయి. ఆ ఉన్నది 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 అని వస్తోందిగా ప్రతిదానికి. అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యము, ఆ పరమాత్మ యొక్క చైతన్యము వలననే ఉన్నవి. పరమాత్మ యొక్క చైతన్యములోనే ఉన్నాయి, పరమాత్మ యొక్క చైతన్యము వలననే. ఇవి చాలా టెక్నికల్ వాక్యములు ఈ మూడు కూడా. అయితే ఏ విధంగా అంటే అంటే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నెక్స్ట్ సెంటెన్స్ ఇంకా కష్టం అర్థం చేసుకుంది. నచ అహం తేషు అవస్థిత. అంటే ఈ భూతములన్నీ నాలో ఉన్నాయి, ఈ ప్రాణులన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అంటున్నాడు. అహం తేషు నా అవస్థిత, నేను వాటిలో లేను. చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. వేదాంతంలో పారాడాక్స్లు అంటాం, పారాడాక్సెస్ వస్తున్నాయి. ఈ శ్లోకము నెక్స్ట్ శ్లోకంలో కూడా ఈ పారాడాక్స్లు ఉంది. నేను ఈ జగత్తులో కనిపించే ఈ జగత్ అంతయు కూడా, వాటిలో ఉండే ప్రాణులన్నీ కూడా నాలోనే ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. ఇప్పుడు ఇది ఎలా అర్థం చేసుకోవాలి? స్వప్నము ఈజీ ఎగ్జాంపుల్ ఇది అర్థం చేసుకోవాలి. మనం కలగన్నాము, కళ నాలోనే ఉన్నదిగా. అంటే నాలోనే కళ ఉన్నది, కానీ కళలో నేనున్నానా? నేను కళలో లేను కదా, కళలో లేను. కళ అందుకునే దాని పేరు కళ. కళ నాలో ఉన్నది, కానీ స్వప్న ప్రపంచం నాలో ఉన్నది. కానీ స్వప్న ప్రపంచంలో నేను లేను. కనిపించి ఉండొచ్చు నేను స్వప్నంలో నాకు నేను, కానీ నేను స్వప్న ప్రపంచంలో లేను. నేను స్వప్న ప్రపంచం లేదుగా, అది స్వప్నం, అది లేదు. అది
అందులో అందులో నేనేమి లేను. లేని దాంట్లో నేను ఎలా ఉంటాను? అది అసలు లేనే లేదు. స్వప్నము అనేది అది మాయ. అంటే ఉన్నట్టు అనిపించింది అంతే కాసేపు. కానీ నేను అది లేదుగా స్వప్నము. లేని దాంట్లో ఉన్నాను ఎలా చెప్పగలము? సో స్వప్న ప్రపంచంలో నేను లేను. కానీ స్వప్న ప్రపంచం ఎక్కడ కనిపించింది? నాలోనే కనిపించింది. స్వప్న ప్రపంచం నాలోనే ఉన్నది కానీ నేను స్వప్న ప్రపంచంలో లేను. అటువంటి స్టేట్మెంట్ ఇది. అన్ని భూతములు నాలో ఉన్నాయి కానీ నేను వాటి యందు లేను. ఇంకో ఎగ్జాంపుల్, బంగారములో నెక్లెస్ ఉన్నది, అంతే కదా? ఆ బంగారంలోనే ఆభరణం ఉన్నది. కానీ ఆభరణంలో బంగారం ఉన్నదా? ప్రశ్న. అంటే టెక్నికల్ గా ఆన్సర్ చేయాలి. ఎలా ఆన్సర్ చేయాలంటే స్వతంత్రమైనటువంటి ఎగ్జిస్టెన్స్ ఉన్నదా? అంటే ఇప్పుడు చూడండి, నేను కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు కుర్చీ విరిగిపోయింది అనుకోండి, నేను కింద పడిపోతాను. కానీ ఒక పక్షి చెట్టు మీద కూర్చుంటుంది, కొమ్మ మీద. పక్షి కొమ్మ మీద కూర్చున్నా కొమ్మ విరిగిపోయింది అనుకోండి, పక్షి కింద పడుతుందా? పక్షి కింద పడదు. కానీ నేను కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతే నేను కింద పడతాను. పక్షి కొమ్మ మీద కూర్చుంది, కొమ్మ విరిగిపోతే పక్షి కింద పడదు. అంటే పక్షి కొమ్మ మీద ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొమ్మ యొక్క ఎగ్జిస్టెన్స్ కి ఇండిపెండెంట్ గా ఉంది పక్షి. కొమ్మ తన తన యొక్క ప్రాణశక్తిని ఆధారంగా చేసుకునే ఉన్నది అక్కడ. ఎందుకంటే కొమ్మ పడిపోతే అది ఎగిరిపోతుంది, అది పడిపోదుగా. కానీ నేను కుర్చీలో అలా లేను. నేను కుర్చీలో కుర్చీ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడి ఉన్నా. కుర్చీ లేకపోతే నేను పడిపోతాను కింద. రెండిటికి తేడా ఉందా లేదా? కనిపించడానికి రెండు ఒకలాగా కనిపిస్తున్నాయి. నేను కుర్చీలో కూర్చున్నాను, పక్షి కొమ్మ మీద కూర్చుంది. కానీ రెండిట్లోనూ చాలా తేడా ఉంది. కుర్చీ పడిపోతే నేను పడిపోతాను, కొమ్మ పడిపోతే ఆ పక్షి పడిపోదు. సో ఎందుకంటే ఆ పక్షి ఇండిపెండెంట్ గా ఉన్నది. సో స్వతంత్రమైనటువంటి ఎగ్జిస్టెన్స్ ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, బంగారము నెక్లెస్ రెండిట్లో దేనికి స్వతంత్రమైన ఎగ్జిస్టెన్స్ ఉంది? బంగారంలో లెక్నెస్ ఉన్నది అన్న వాక్యంలో బంగారానికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. నెక్లెస్ ఉన్నా లేకపోయినా బంగారం ఉంటుంది. నెక్లెస్ లో బంగారం ఉన్నది ఆ వాక్యంలో, నెక్లెస్ కి బంగారంతో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదుగా. సో అక్కడ అక్కడ బంగారము నెక్లెస్ మీద ఆధారపడి లేదు. నేను కుర్చీలో ఆధారపడి ఉన్నట్టు బంగారము నెక్లెస్ లో ఆధారపడి లేదు, రివర్స్. నెక్లెస్ బంగారం యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడి ఉంది కానీ బంగారము నెక్లెస్ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడి లేదు. బంగారం యొక్క ఎగ్జిస్టెన్స్ నెక్లెస్ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడి లేదు. పరమాత్మకి కనిపించే జగత్తుకి ఉన్న రిలేషన్షిప్ కూడా అంతే. జగత్తు పరమాత్మలో ఉన్నది. అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ పరమాత్మకి ఉన్నది కానీ పరమాత్మ జగత్తులో లేడు. అంటే ఏంటి? పరమాత్మకి డిపెండెన్స్ లేదు జగత్తుకి. జగత్తు ఉండక్కర్లేదు పరమాత్మ ఉన్నాడా లేదా అని చెప్పడానికి. పరమాత్మ ఉండి పరమాత్మలో జగత్తు ఉన్నది. నేను పాయింట్ కన్వే చేయగలుగుతున్నానో లేదో నాకు డౌట్ వస్తుంది. బట్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నదా అన్న ప్రశ్నకి సమాధానం, ఈ జగత్తంతా నాలో ఉన్నది కానీ నేను ఈ జగత్తులో లేను. సినిమా, ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, సినిమా యాక్టర్ బిచ్చగాడు పోర్షన్ యాక్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సినిమా అయినంతసేపు బిచ్చగాని యొక్క పోర్షన్ వేశాడు. అయితే ఆ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బిచ్చగాడిలాగే ఉండి రోడ్డు మీదకి వెళ్ళి బిచ్చవెత్తుకుంటాడా? లేదుగా. సినిమా అయిపోయిన వెంటనే ఆ బిచ్చగాని యొక్క బట్టలు ఆ వేషము అక్కడ పడేసి తన కారులో తను వెళ్ళిపోతాడు. సో బిచ్చగాడై ఉన్నాడు సినిమాలో కానీ ఆ బిచ్చగాని యొక్క లక్షణములు అందులో అతనిలో లేవు. ఎందుకంటే ఆ సినిమా పాత్ర అయిపోయిన వెంటనే ఆ డ్రెస్ ఆ వేషం అక్కడ పక్కన పెట్టేసి అతను లగ్జరీ కార్లో అతను వెళ్ళిపోతాడు. అతను బిచ్చగాడు కాదుగా. ఆ విధంగా ఇవన్నీ దృష్టాంతాలు ఈ మాటలు అర్థం చేసుకుందుకి. మత్స్థాని సర్వభూతాని, స్వప్న ప్రపంచం బెస్ట్ ఎగ్జాంపుల్. స్వప్నము నాలో ఉన్నది కానీ నేను స్వప్నములో లేను. ఎందుకంటే స్వప్నమే లేదు అసలు. స్వప్నం ఉంటే కదా నేను ఉండడానికి. స్వప్నమే లేదు. స్వప్నం అనేదే ఒక ఇమాజినేటివ్ ఎగ్జిస్టెన్స్. దానికి ఆ ఉంది, కాసేపు ఉన్నట్టు అనిపించింది అంతే, లేదు. ఈ జగత్తంతా స్వప్నమే అంటాం కాదు. మనం అందరం అంటాం కదా జీవితం కళ లాంటిది అని. గడిచిపోయినటువంటి జీవితం ఇప్పుడు ఉన్నదా? లేదు. గడిచిపోయినటువంటి జీవితం ఒక కళ. రాబోయే జీవితము
అది కూడా కల వంటిదే, వచ్చిన తర్వాత అది కూడా కలలాగే అయిపోతుంది. సో ఈ జగత్తంత ఈ జీవితం అంతయు కూడా కల వంటిది. అందుకనే వేదాంతంలో జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి ఏం తేడా లేదు, రెండు ఒకటే అంటారు. ఈ జాగ్రత్త అవస్థలో కనిపించేది అంతటి కూడా స్వప్నమే, ఇదంతా ఈశ్వరుని యొక్క స్వప్నము అంటారు. ఎందుకంటే స్వప్నానికి జాగ్రత్తకి ఏమి తేడా చెప్పలేం మనం. స్వప్నంలో కూడా ఐదు ఇంద్రియముల ద్వారా మనకి స్వప్న ప్రపంచం కనిపిస్తున్నది. జాగ్రత్త అవస్థలో కూడా ఐదు ఇంద్రియముల ద్వారా ఇక్కడ ప్రపంచం కనిపిస్తున్నది. రెండింటికి ఏమిటి తేడా? రెండింటికి ఏమి తేడా లేదు. అక్కడ కూడా ఐదు ఇంద్రియములకు గోచరమయ్యే ప్రపంచమే కనిపించింది, ఇక్కడ కూడా ఐదు ఇంద్రియములకు గోచరమయ్యే ప్రపంచమే కనిపించింది. సో వేదాంత శాస్త్రములో జాగ్రత్తకి స్వప్నానికి ఏమీ తేడా లేదు. జాగ్రత్త అవస్థ అంతయు కూడా స్వప్నమే అని నిరూపిస్తారు. సో అయితే స్వప్నం అయినప్పుడు మరి స్వప్నంలో ఈశ్వరుడు ఉన్నాడంటే ఎలా చెప్తాం? చెప్పలేము. స్వప్నము ఈశ్వరునిలో ఉన్నది, ఈశ్వరుని యొక్క స్వప్నము ఈశ్వరునిలో ఉన్నది. ఈశ్వరుడు స్వప్నంలో ఉన్నాడా? లేడు, ఎందుకంటే స్వప్నమే లేదు కాబట్టి. సో మత్స్థాని సర్వభూతాని నచ అహం తేషు అవస్థిత, అది దాని యొక్క ఆ వాక్యము యొక్క దాన్ని అర్థం చేసుకునే పద్ధతి అది. అయితే నామరూపాలు, జగత్ అంటే ఏమిటి? నామరూపాలు అంతేనా? ఒక కొండ ఉంది అంటే ఏంటి? కొండ నామరూపము. ఉనికి పరమార్థము, నామరూపము టెంపరీ. అయితే ఉనికిలో నామరూపాలు ఉన్నాయి కానీ నామరూపాల్లో ఉనికి లేదు, అది వాక్యం. ఎందుకంటే నామరూపములు టెంపరీ. సో నామరూపంలో పరమాత్మ ఉన్నాడని చెప్పలేము. నామరూపములన్నీ పరమాత్మ తత్వంలో ఉన్నాయి కానీ నామరూపంలో పరమాత్మ లేడు, అది వాక్యం. దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? నేను చెప్పగలిగినంత చెప్పాను. సో మత్స్థాని సర్వభూతాని నచ అహం తేషు అవస్థిత. నహి నిరాత్మకం కించిత్ భూతం వ్యవహారాయ అవకల్పతే అతః మత్స్థాని మయా ఆత్మన ఆత్మవత్వేన స్థితాని. సో అందుచేత నాలోనే ఉన్నాయి, ఆత్మవత్వేన అంటే ఆత్మ చైతన్యములో ఉన్నాయి, ఆత్మ చైతన్యము వలన ఉన్నాయి. అతః మయి స్థితాని ఇత్యుచ్యంతే, అందుకని నాయందే ఉన్నాయి అని అంటున్నాడు. కానీ తేషాం భూతానాం అహమేవ ఆత్మ ఇత్యతః తేషు స్థితః ఇతి మూఢబుద్ధీనాం అవభాసతే. సో అందుకని మూఢబుద్ధీనాం అంటే జాగ్రత్తగా పరిశీలించకపోతే ఏమనిపిస్తుంది? ఈ భూతములన్నీ నాలోనే ఉన్నాయి కాబట్టి ఆ భూతములలో కూడా నేను ఉన్నాను అని అనిపిస్తుంది అంటున్నారు. ఎప్పుడు? జాగ్రత్తగా పరిశీలించకపోతే. సో తేషాం భూతానాం అహమేవ ఆత్మ, ఆ భూతములన్నిటికీ ఆత్మ నేనే, వాటిలో ఉన్న చైతన్యము నేనే. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించకపోతే ఇత్యతః తేషు స్థితః ఇది మూఢబుద్ధీనాం అవభాసతే. జాగ్రత్తగా పరిశీలించకపోతే ఈ భూతములన్నింటిలో కూడా పరమాత్మ ఉన్నాడు అని అనిపిస్తుంది అంటుంది. కాకపోతే భూతములు ఉన్నాయన్నదే అసత్యము వేదాంతంలో, మిథ్య. అది మిథ్యలో పరమాత్మ ఉన్నాడని ఎలా చెప్తారు అంటున్నారు, అది వాక్యం. మిథ్యలో ఈ జగత్తంతా మిథ్య కదండి, జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. మిథ్య అయిన దాంట్లో సత్యం ఉందని ఎలా చెప్పగలరు? చెప్పలేరు. మిథ్య అంటే లేదుగా, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తున్నది, అందుకని ఉన్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి అది మిథ్య. ఆ మిథ్యలో ఈ పరమాత్మ ఉన్నాడని చెప్పలేము. మూఢబుద్ధీనాం అంటే జాగ్రత్తగా పరిశీలించకపోతే అలా అనిపిస్తుంది, జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది జగత్ అనేదే అసత్యం. సత్యం అంటే జగత్ అనేది లేదు, టెంపరీ, ఒక ఇమాజినేటివ్ ఎగ్జిస్టెన్స్ అది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక అబ్జర్వర్ ఉండాలి, అబ్జర్వర్ ఉంటేనే జగత్ ఉంటుంది. సో అది కూడా అబ్జర్వర్కి సంస్కారంలో ఉన్నటువంటి నామరూపములే జగత్తు. మన సంస్కారంలో ఉంది దీని పేరు ఇదని, అదే జగత్తు, దీని రామరూపములు ఇది అని జగత్తు. ఆ జగత్తు ఉన్నదని అనిపిస్తుంది,
అన్ని ఉన్నదని అనిపించే దాంట్లో పరమాత్మ ఉన్నాడని ఎలా చెప్తారు? చెప్పలేరు. మనకు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి స్టేట్మెంట్. అతః అహం బ్రవీమి నచ అహం తేషు అవస్థితః. అందుకని నేను చెప్తున్నాను, నేను వాటి యందు లేను. ఇంకొంచెం టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్. మూర్తవత్ సంశ్లేషాభావేన. ఉన్నాను అంటే రెండు రెండు కండిషన్స్ చెప్పారు. మూర్తవత్ అంటే మూర్తత్వము, సంశ్లేషము అని రెండు కండిషన్స్ చెప్పారు. మూర్తత్వము అంటే ఒక ఆబ్జెక్ట్ అయి ఉండాలి, ఒక కంటికి కనిపించే ఆబ్జెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను, కుర్చీకి మూర్తత్వం ఉన్నది, అది ఒక ఆబ్జెక్ట్, అది అది క్లియర్గా కనిపిస్తుంది ఇంద్రియం నాకు, నేను కుర్చీలో కూర్చున్నాను. అలాగే సంశ్లేషం ఉండాలి. సంశ్లేషము అంటే ఒక ఫిజికల్ కాంటాక్ట్, నేను కుర్చీలో కూర్చున్నాను, దానికి సంశ్లేషం అంటే నాకు ఆ కుర్చీకి ఆ, ఒక కాంటాక్ట్ ఉన్నది, దానికి సంశ్లేషము అని పేరు. సో మూర్తవత్ సంశ్లేష ఆ రెండు కూడా లేవు, అభావేన. ఆ రెండు లేవు, రెండు లేదు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బంగారములో నెక్లెస్ ఉంది, కానీ నెక్లెస్ లో బంగారం ఉండుట అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. బంగారానికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది, నెక్లెస్ కి లేదు, అదొకటి. అలాగే మూర్తత్వము, సంశ్లేషము ఇవి ఈశ్వరునికి లేవు. మూర్తత్వము అంటే ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్, ఈశ్వరుడు ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు. సంశ్లేషము అంటే దేనితోనైనా ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి, ఈశ్వరునికి దేనితోని కూడా ఫిజికల్ కాంటాక్ట్ లేదు. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశానికి మూర్తత్వం చెప్పలేం, ఆకాశానికి ఒక ఫార్మ్ చెప్పలేంగా. అలాగే ఆకాశానికి దేనితోని సంశ్లేషం ఉండదు, ఆకాశము కి దేనితోని ఫిజికల్ కాంటాక్ట్ లేదు. ఎలా అర్థం చేసుకోవాలంటే, కుండలో నీళ్లు ఉన్నాయనుకోండి, కుండ విరిగిపోతే నీళ్లు చెల్లచెదరైపోతాయి, అవునా? కుండలో ఆకాశం కూడా ఉందిగా, కుండ విరిగిపోతే ఆకాశం చెల్లచెదరైపోతుందా? లేదు. కుండ విరిగితే ఆకాశం చెల్లాచెదరు కావట్లేదు, ఆకాశమే చెల్లాచెదరు కావట్లేదు. మరి ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మ తత్వము కుండ విరిగిపోతే చెల్లాచెదరవుతోందా? లేదుగా. అది సంశ్లేషము లేకపోవుట అంటే. సో మూర్తత్వము లేదు, సంశ్లేషము లేదు కూడా లేదు. అందుకని మూర్తవత్ సంశ్లేష అభావేన. అందుకని నేను చెప్తున్నాను, నేను వాటి యందు లేను అని. అహం బ్రవీమి నచ అహం తేషు అవస్థిత. ఆకాశస్యాపి అంతరతమః హి అహం. ఎందుకంటే నేను ఆకాశము కంటే కూడా అంతరతమము, ఆకాశము కంటే కూడా సూక్ష్మమైన వాటిని. ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనటువంటి తత్వము ఈశ్వరుని యొక్క తత్వం. అందుకని దానికి మూర్తత్వము, సంశ్లేషము లేదు. ఆకాశానికే లేవు మూర్తత్వము, సంశ్లేషము. ఆకాశము కంటే అంతరతమము అంటే ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటి తత్వానికి కూడా ఈ రెండు మనము చెప్పలేము. నహి అసంసర్గి వస్తు క్వచిత్ ఆదేయ భావేన అవస్థితం భవతి. అసంసర్గి వస్తువు ఇది కూడా ఆధేయ భావంతో ఉండలేదు. అసంసర్గి వస్తువు అంటే ఇందాక మనం చెప్పుకున్న కుండలో నీళ్లు, కుండలో నీటికి సంసర్గం ఉన్నది. అంటే కుండ విరిగిపోతే నీళ్లు చెల్లాచెదరైపోతాయి, అది సంసర్గి వస్తువు అంటే. కుండలో ఆకాశం అలా కాదు, కుండ విరిగిపోతే ఆకాశానికి ఏం కాదు, ఆకాశము అలాగే ఉంటుంది, ఆకాశానికి ఏమీ తేడా పడదు. కుండ విరిగిపోతే కుండలో ఉన్న ఆకాశము చెల్లాచెదరైపోవడం అంటూ ఏముండదుగా, అది అసంసర్గి వస్తువు. అసంసర్గి వస్తువు ఏది కూడా ఆధేయ భావముతో ఉండలేదు. అసంసర్గి అయిన వస్తువు దేనికి కూడా ఆధారము కాలేదు, ఆధేయము కాలేదు. ఆధేయము అంటే కుర్చీ, కుర్చీలో నేను ఉన్నాను, కుర్చీలో నేను ఉన్నాను, కుర్చీకి నాకు ఆధార ఆధేయ సంబంధము ఉన్నది. ఆకాశంలో కుర్చీ ఉన్నది కరెక్టే, కానీ ఆకాశానికి కుర్చీకి ఆధార ఆధేయ భావము చెప్పలేము, ఎందుకంటే ఆకాశము అసంసర్గి వస్తువు. టెక్నికల్ లాజిక్ కి సంబంధించినటువంటి టెర్మినాలజీ, మరి లాజికల్ గా ఎస్టాబ్లిష్ చేయాలి ఆ పాయింట్ ని. సో అందుకని నహి అసంసర్గి వస్తు క్వచిత్ ఆదేయ భావేన అవస్థితం భవతి. అవస్థితం నా భవతి, నా తీసుకొచ్చి లాస్ట్ లో పెట్టుకోవాలి. సో అందుకని ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మ వస్తువులలో ఉన్నాడని చెప్పలేము, జగత్తులో ఉన్నాడని చెప్పలేము.
ఎందుకంటే అది అసంసర్గి అసంసర్గి వస్తువు కాదు. ఆ ఫిజికల్ కాంటాక్ట్ యొక్క రిలేషన్షిప్ లేదు. ఆ డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. జగత్తుకి ఈశ్వరునితో డిపెండెన్స్ ఉంది, కానీ ఈశ్వరునికి జగత్తు మీద డిపెండెన్స్ లేదు. జగత్తు ఈశ్వరునిలో ఉంది, కానీ జగత్తులో ఈశ్వరుడు ఉన్నాడని చెప్పలేము. ఎందుకంటే జగత్తే లేదు, జగత్తే అసత్యము, జగత్తే మిథ్య, మిథ్యలో ఈశ్వరుడు ఉన్నాడని చెప్పలేము అని చెప్పుడు. అంటే ఏంటంటే నెట్ పాయింట్, పరమాత్మని ఇక్కడ అక్కడ వెతకడం మానేసి మనలోనే ఉన్నాడని తెలుసుకోవాలి. ఫైనలీ చెప్పాల్సిన పాయింట్ అది. ఆ చెప్పాల్సిన పాయింట్ కి టెక్నికల్ గా చెప్తున్నటువంటి శ్లోకము. చదువుదాం శ్లోకము సరే. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఓం పూర్ణమతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.